నేనైతే చికెన్ చేస్తున్నానండి. చికెన్కి ఆయిల్ వేసానండి. ఇక్కడ పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి. చూసారు, ఆయిల్ హీట్ ఎక్కుతుందండి. ఆయిల్ హీట్ ఎక్కుతుంటే పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేసేసుకోవాలండి. వేసారా, ఆయిల్ హీట్ ఎక్కింది. దీంట్లో పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం వేగనివ్వాలండి. వేగనిచ్చినాక మనకు కావాల్సింది అల్లం వెల్లుల్లి పేస్ట్ కదా అండి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. పసుపు, ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. బాగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసిరు కదండి, ఇది మంచి కొంచెం కలర్ వచ్చింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. నేను ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు చికెన్ ఫ్రెష్గా కడుక్కున్నాను. ఫ్రెష్ చికెన్ 1/2 kg పైన ఉందండి. ఇది చికెన్ నేను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను. వేసాను. ఇంకొక మనకు నాన్ వెజ్లో కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. ఫస్ట్ వేసానండి. మనకు కావాల్సినంత తగినంత పసుపు వేయాలి. పసుపు కొంచెం ఉడకంగానే కడిగిన చికెన్ ఉంది కదండి, ఫ్రెష్గా కడుక్కున్న చికెన్, ఇది ఉడకంగానే చికెన్ వార్చుకోవాలి. అందులో చికెన్ని వేసేసుకోవాలి. కొంచెం కరిమాకు కూడా వేసానండి. కొంచెం కొంచెం ఉడికిపోయింది కదండి. ఇందులోకి మనం చికెన్ వేసుకోవాలి. దీన్ని మంచిగా కలుపుకోవాలి. కలగలుపుకోవాలి అంతా కర్రీ. ఇట్లా పెట్టుకొని కొంచెం సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని దాని పైన మూత పెట్టేసుకోవాలి. అవి కొంచెం చిన్నగా పెట్టేసుకోవాలండి. చూసారండి, చికెన్ మంచిగా బయటకు వచ్చింది. ఈ టైంలో కొంచెం కారం ఉప్పు వేసుకోవాలి. రాగండి తెస్తాను కారం ఉప్పు. చూసారండి, ఆల్రెడీ చూపించే కొంత కారం వేసిన. కొంచెం చికెన్లో కొంచెం కారం ఎక్కువనే ఉండాలి. ఉప్పు వేస్తున్నాను చూడండి, ఇది ఉప్పు అండి మనకు కావాల్సినంత. ఇప్పుడు కలగలుపుతున్నాను చూడండి, మొత్తం ఇట్లా కలిపేసుకోవాలండి. మంచి ఇట్లా నూనె పైకి లేచదండి ఫ్రై అయినట్టు. అప్పుడు మనకు కావాల్సినంత వాటర్ వేసుకోవాలండి. కావాల్సినంత వాటర్ వేసేసుకోవాలి. చూసారండి, చికెన్ మంచిగా నూనె పైకి వెళ్ళింది, దగ్గర ఫ్రైలాగా అయింది. ముక్క కూడా చూడు విరుగుతుంది. కావాల్సినంత వాటర్ వేసుకోవాలండి. తినడానికి కొంచెం గ్రేవీ ఉండాలి కదా ఖచ్చితంగా, కాబట్టి మనకు కావాల్సినంత వాటర్ వేసుకోవాలి. చూసారండి, ఇట్లుంది గ్రేవీ. దీంట్లో చికెన్ మసాలా వేసానండి. కావాల్సినంత చికెన్ మసాలా, ధనియా పౌడర్ వేసి మనకు కావాల్సినంత లిక్విడ్ వేసుకున్నాం కదా. దగ్గర కావాలనుకోవడం, లేదంటే కొంచెం లూజ్ ఉండాలంటే కొంచెం వాటర్ వేసుకోవాలండి. వేసుకొని కొద్దిసేపు ఉడికియాలండి. చూసారండి, మొత్తం దగ్గర పడిందండి చికెన్. చూసింది మంచిగా ముక్క బాగా ఉడికింది. ఇంత గ్రేవీ కూడా ఉండాలండి రైస్లోకి. కాబట్టి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. యమ్మీగా సూపర్ కారంగా. నేనైతే చికెన్ విధంగానే చేస్తాను అండి, సింపుల్గా. చూసారా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.